యేసు కల్వరి కన్నీటి పరిచర్యకు హృదయపూర్వక స్వాగతం. ఇది మన పిల్లల బైబిల్ స్టడీ ఛానల్. హలో నా ప్రియమైన సహోదరీలారా, సహోదరులారా, ప్రభువుకు స్తుతి కలుగునుగాక. ఈరోజు ఆదికాండము 3వ అధ్యాయం గురించి మన బైబిల్ స్టడీకి స్వాగతం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ప్రతిరోజూ చూడండి. ఇది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్రేమగల తండ్రి దేవా, ఈరోజు నీ పరిశుద్ధ వాక్యాన్ని మన పిల్లలు సులభంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా హృదయాలను తెరువు, తద్వారా మేము నీ సత్యాన్ని ఆనందంతో స్వీకరించగలము. ప్రభువు యేసు నామంలో ఆమెన్. పిల్లలారా, చాలా కాలం క్రితం దేవుడు ఒక అద్భుతమైన అందమైన తోటను సృష్టించాడు. దానిని ఏదెన్ తోట అని పిలిచాడు. అక్కడ మొదటి మనుషులు ఆదాము మరియు హవ్వ సుఖంగా నివసించారు మరియు ప్రతిదీ పరిపూర్ణంగా ఉంది. వారు దేవునితో సాయంత్రాల్లో నడిచి మాట్లాడుకునేవారు. దేవుడు వారికి ఒక ముఖ్యమైన నియమం ఇచ్చాడు. తోటలోని ప్రతి చెట్టు ఫలాలను తినవచ్చు, కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం తినకూడదు. ఎందుకంటే దానిని తింటే మీరు చనిపోతారని దేవుడు హెచ్చరించాడు. కాని ఒకరోజు ఒక మోసగాడైన పాము, అంటే సాతాను, హవ్వను మోసం చేయడానికి వచ్చింది. పాము అంటే మోసగాడు, అబద్ధాలకోరు అని అర్థం. అది హవ్వతో, మీరు నిజంగా చనిపోరా? దేవుడు అలా అన్నాడా అని అనుమానం పొడిచింది. పాము హవ్వను దేవుని మాటలపై అనుమానం కలిగించింది. హవ్వ ఆ పండును చూసి, అది తినడానికి చాలా మంచిదని, తినడం వల్ల జ్ఞానం వస్తుందని, దేవుళ్ల మాదిరిగా అవుతారని అనుకుంది. ఆమె ఆ ఫలాన్ని తిని తన భర్త ఆదాముకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. వెంటనే వారి కళ్ళు తెరుచుకున్నాయి. వారు తమ్ముడు నగ్నంగా ఉన్నారని తెలుసుకున్నారు. నగ్నత అంటే బలహీనంగా, సిగ్గుతో ఉండటం లాంటిది. వారు దేవుని సమక్షంలో దాక్కున్నారు, ఎందుకంటే వారికి సిగ్గు వచ్చింది. ఆ రోజు పాపం మొదటిసారిగా ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇది మనం దేవుని మాట వినకపోతే జరిగే పరిణామం. దేవుడు వారిని పిలిచాడు, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని. కాని వారు తమ తప్పును ఒప్పుకోకుండా ఒకరినొకరు నిందలు వేశారు. చివరికి దేవుడు పామును, హవ్వను, ఆదామును శపించాడు. పాము నేలపై పాకుతూ జీవించాలి, హవ్వకు ప్రసవ సమయంలో తీవ్రమైన వేదనలు, ఆదాము కష్టపడి పనిచేసి ఆహారం సంపాదించాలి. ఈ విధంగా మరణం ప్రపంచంలోకి ప్రవేశించింది. పిల్లలారా, ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? ప్రలోభం వచ్చినప్పుడు దేవుని మాటను వినాలి. మన ప్రభువు యేసు కూడా మత్తయి 4:1-11లో ప్రలోభాలను ఎదుర్కొన్నాడు, కాని ఆయన పాపం చేయలేదు. ప్రతి ప్రలోభం మన స్వంత కోరికల నుండి మాత్రమే వస్తుంది. మనం దేవుని మాట వినకుండా మన మార్గంలో నడిచినప్పుడు అది మరణానికి దారితీస్తుంది. సాతాను ఒక అబద్ధాలకోరు మరియు మొదటి మోసగాడు. అతను ప్రపంచంలోని పాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని మాటలను మాత్రమే నమ్మాలి, సాతాను మాటలను వద్దు. కయీను మరియు ఆబెలు కథలో కూడా పాపం యొక్క మరింత పరిణామాలను చూస్తాము. కయీను దేవుని సరైన రీతిలో బలి ఇవ్వకపోవడం వల్ల కోపంతో తన సోదరుడు ఆబెలును చంపాడు. కొత్త నిబంధనలో పేతురు తన మాస్టర్ యేసును 3 సార్లు తిరస్కరించాడు. అది ప్రలోభానికి లొంగడం. కాని తర్వాత అతను తన తప్పును పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ పొందాడు. మన రోజువారీ జీవితంలో కూడా స్నేహితులను తెలివిగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. చెడు స్నేహితులు మనల్ని పాప మార్గంలోకి నడిపిస్తారు. మంచి స్నేహితులు మనల్ని దేవునికి దగ్గర చేస్తారు. దేవుని పరిశుద్ధ వాక్యం మనకు పూర్తి మార్గదర్శకం. మనం దేవునికి భయపడాలి, అంటే ఆయనను గౌరవించాలి మరియు ఆయన మాటలకు విధేయత చూపాలి. ఆదికాండము 3:15లో దేవుడు పామును శపించినప్పుడు హవ్వ వంశంలో ఒక రక్షకుడు వస్తాడని, అతను సాతాను తలను నలిపి మనల్ని పాపం నుండి రక్షిస్తాడని మొదటి వాగ్దానం చేశాడు. అదే మన ప్రభువు యేసు. ఆ వాగ్దానం ప్రకారం యేసు మన అందరి పాపాల కోసం సిలువపై మరణించాడు. తద్వారా మనం దేవునితో తిరిగి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండగలము. ఆయన మనల్ని పాపం, మరణం నుండి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి పిల్లలారా, మనం మన హృదయాలను మార్చుకోవాలి, దేవుని మాటలు వినాలి మరియు యేసును అనుసరించాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడిన సుఖమైన జీవితాన్ని గడపగలము. ఆదాము,
హవ్వ కథ నుండి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవునికి పూర్తి విధేయత చూపడం చాలా ముఖ్యం. పాపం నొప్పి, వేదనలు తెస్తుంది, కానీ యేసు మనకు పూర్తి విమోచనాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాడు. మనం దేవుని మాటలు వింటే పాపం యొక్క అందరి బాధల నుండి తప్పించుకోగలము మరియు యేసు ద్వారా నిత్య జీవాన్ని పొందగలము. యేసును అనుసరించడం వల్ల మనం దేవునితో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటాము. ప్రేమగల తండ్రి దేవా, ఈరోజు నీ వాక్యం గురించి నేర్చుకున్నందుకు నీకు ధన్యవాదాలు. మా హృదయాలను మార్చమని, నీకు పూర్తి విధేయత చూపమని, యేసును అనుసరించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువు నామంలో ఆమెన్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ప్రతిరోజూ చూస్తూ ఉండండి. ప్రభువు యేసు మిమ్మల్ని కాసేయనట్లు ఆశీర్వదిస్తాడు. యేసు కల్వరి కన్నీటి పరిచర్య.